యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అందరికీ శుభాలు తెలియజేస్తాం పిల్లరా. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. ఈ మారు మనసు అనేది దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖం ఏం చేస్తుంది? మరణాన్ని కలుగజేస్తుంది. ఈ లోక సంబంధమైన దుఃఖం మరణాన్ని కలుగజేస్తుంది. ఆత్మ సంబంధమైన దుఃఖం కలిగి ఉంట మారు మనసుకు సూచనగా ఉన్నది. ఆత్మ సంబంధమైన దుఃఖం కలిగి ఉంట మారు మనసుకు సూచనగా ఉన్నది. చూడండి, ఆదాము పాపం చేసిన రోజు నుండి మనుషులకు దుఃఖం ప్రారంభమైందండి. ఆదాము పాపం చేసిన రోజు నుండి మనుషులకు దుఃఖం ప్రారంభమైంది. అది ఇంకా ముగింపు కాలేదు. చూడండి, హెచ్కేల్ గ్రంథం 2:10లో మహావిలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడి ఉండెను. మనుషులకు ఏమి ఉన్నను ఏమి చేసినను విప్పుబడట అసాధ్యము. శాశ్వత నివారణ అనేది జరగదు. చూడండి, ఒక మనుష్యుడు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడు. హిమాలయాల్లో తపస్సు చేస్తూ తన పాప నివారణ కొరకు తన చేతిని ఎండబెడుతున్నాడు. హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఆ చెయ్యి రోజు రోజుకి ఏమైపోతుంది? క్షీణించిపోతుంది. ఆ చెయ్యి రోజు రోజుకి క్షీణించిపోతుంది. అయితే ఆ స్థితిని గమనించిన ఒక దైవజనుడు, ఎందుకు నీ చేతిని అలా ఎండబెడుతున్నావు అని అడిగాడు. ఎందుకు నీ చేతిని అలా ఎండబెడుతున్నావు అని అడిగితే, ఈ చేతితో అనేకమైన ఘోర పాపాలు చేశాను నేను. ఈ చేతితో అనేకమైన ఘోర పాపాలు చేస్తాను. కాబట్టి పాప నివారణ కొరకు ఎండబెడుతున్నాను అన్నాడు. పాప నివారణ కొరకు ఎండబెడుతున్నాడంట ఆ చేతిని. అయితే మరి పాప నివారణ కలిగిందా అన్నాడు. పాప నివారణ కలిగిందా అని ప్రశ్నిస్తే, అందుకు ఈ జన్మ సరిపోదు అని బదులిచ్చాడు. అయితే అప్పుడు ఆ దైవజనుడు, నివారణ కలగని క్రియ కన్నా, దీనివల్ల నివారణ కలగదు. నివారణ కలగని క్రియ కన్నా నీవు తక్షణమే యేసుప్రభుని ఆశ్రయించినట్లయితే నీకు నివారణ కలుగుతుంది అని చెప్పాడు. అయితే ఆ తపస్సు చేసే వ్యక్తికి కోపం వచ్చి ఆ దైవజనుడిని లాగి ఒక చెంప మీద దెబ్బ కొట్టాడు. అయితే అప్పుడు కోపంతో దైవజనుడు అన్నాడు, మరి నేను హితవు పలికినందుకు నీవు నన్ను కొట్టావు కదా, మరి ఈ చేతిని ఎంతకాలం ఎండబెడతావు అని అడిగాడు. ఈ చేతిని ఎంతకాలం ఎండబెడతావు అని అడిగాడు. కాబట్టి ఈ మాటలకు అతను వెలిగించబడ్డాడు. సత్యము కొరకు అన్వేషించి సత్యమును కనుగొని యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. ప్రియులారా, సత్యమును అన్వేషిస్తూ సత్యమును కనుగొని మరి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా ఆయన అంగీకరించాడు. ఈ సృష్టిలో ఏమీ నివారణ కలిగించలేవు. ఏమీ కూడా నీకు నెమ్మది ఇవ్వలేవు. నీకు ఎంత సంపద ఉన్నా నీకు నెమ్మది ఉండదు. ఏది కూడా నీకు నెమ్మది అనేది లేదు. సత్యమా నన్ను నాకు చూపుము, నాకు చూపుము, నిన్ను నాకు చూపమని సత్యం కొరకు అన్వేషణ చేస్తే
తప్పకుండా సత్యమైన దేవుడెవరో గోచరం అవుతుంది మనకి. ఈ విధంగా అంటే ఆ సత్యమైన దేవుడెవరో మనకి తెలుస్తుంది. శరీరము అశాశ్వతమైనది కదా, మంటిలో పుట్టింది మంటిలోకే అది వెళ్ళిపోవాలి. ఏ టైంలోనైనా సరే అదే ఆ మంటలోకి వెళ్ళిపోవాల్సిందే. ఆత్మ శాశ్వతము, ఆత్మ శాశ్వతము. కాబట్టి ఆత్మ బంధించబడిన బంధకాల నుండి బయటికి రావాలి. అప్పుడే ఆత్మకు ఓదార్పు, నెమ్మది కలుగుతుంది. ఈ విధముగా మరి మనలో మనకి పాప నివారణ కలగాలంటే మనం చేయవలసింది ఒకే ఒకటి, దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. దేవుని సన్నిధిని మనము ఆశ్రయించే వారిగా ఉండాలి. అప్పుడే మనకి నెమ్మది. ఆయన రక్తంలో మన పాపంలో మనము కడుక్కునే వారిగా ఉండాలి. నువ్వెంత ఘోర పాపివైనా సరే ఆయన రక్తంలో నీ పాపమును కడుక్కొని ఉంటే దేవుడు నిన్ను తప్పనిసరిగా ఏం చేస్తాడు? క్షమిస్తాడు. సిలువలో ఉన్న దొంగని దేవుడు క్షమించలేదా? మరి ఆ విధముగానే దేవుడు ప్రతి ఒక్కరిని క్షమించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన నేను నిన్ను క్షమించనని అనే దేవుడు కాదు. కనుక మనం ఏం చేయాలంటే ఆయన ఏందో మనం భయభక్తులు కలిగి మనం జీవించే వారిగా ఉండాలి. ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.